గా ఉందండి. త్వరలోనే పెద్ద పెద్ద అరెస్టులు మనం ఖచ్చితంగా అయితే చూడబోతాం. వేణుగోపాల్ గారు, ప్రధానంగా సిట్ అభియోగం ఏంటంటే మిథున్ రెడ్డి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 3,500 కోట్ల నష్టం వాటిల్లింది. వీటిని ఎన్నికల్లో వినియోగించారని, లేకపోతే సిద్ధాంత సభలకు వినియోగించారని, లేకపోతే విదేశాలకు ఎక్కడో తరలించారని చెప్పేసి, మరేంటి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మేడం, ఇది విచారణ అంతా ఎందుకురా జరుగుతుంది, సిట్ విచారణ అంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు మొత్తం స్టోరీ అంతా ఇచ్చేసాడు సిట్ కి. కానీ విచారణ ఎందుకు జరుగుతా ఉంది అంటే ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఆయన నమ్మి మనం అందరినీ లోపల వేసకూడదు కదా అని చెప్పేసి ఇప్పుడు విచారణ అనేది 1 by 1 జరుగుతుంది. అది ఎందుకు లేట్ అవుతుందంటే కొంతమంది బెయిల్ అప్లై చేసుకోవడము, ఆ బెయిల్ కి ఆర్గ్యుమెంట్స్ కి రావడము, దానివల్ల వాళ్ళు ఏదైతే విచారణకి సహకరించకపోవడము, ఇలాంటి దాని వల్ల టైం బీయింగ్ తీసుకుంటా ఉంది. కానీ స్పష్టంగా ఆ డబ్బు ఎక్కడ చేరింది, దాన్ని ఏ విధంగా ఎమ్మెల్యేలకి గెలవడానికి ఖర్చు పెట్టారు, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చింది, మొత్తం 175 నియోజకవర్గాల్లో మేము 175కి 175 వస్తాము, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా డిపాజిట్లు రావు అని ఎందుకు ధీమాగా చెప్పింది, 3,600 కోట్లు ఏ విధంగా రాష్ట్రంలో ఎన్నికలకు ఖర్చు పెట్టడం జరిగింది, మొత్తం స్పష్టంగా సిటీకి చెప్పడం వల్లే ఈరోజు ఇంత పెద్ద 40 మంది దాదాపు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. దీన్నంతా క్లారిటీ తీసుకోవడానికి ఆ రోజు కూడా చెప్పారు, ఇది 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నారు అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ లో, అదేవిధంగా దేవాలయ భూముల్లో, అదేవిధంగా ఎన్ని రకాల భూ కబ్జాలు చేసింది మొత్తం ఆ రోజు విమర్శిస్తే వాళ్ళ పైన అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతూ ఏ విధంగా నాని, కోడల నాని, అనిలు, అదే విధంగా మిగతా ఎమ్మెల్యేలంతా డిపాజిట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయారో చూసాం. ఆ రోజు ఏదైతే అవినీతి జరుగుతా ఉందో ప్రతిపక్షాలు ఏదైతే రిమైండ్ చేస్తా ఉంది, మీరు ఇంత అవినీతి చేస్తా ఉన్నారు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు జైలుకి పంపిస్తామని చెప్పి వాళ్ళు పదే చెప్తా వస్తుంటే వాళ్ళ పైన కేసు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఇంతకీ విదేశాలకు ఎవరి కోసం చేశాయి ఇవన్నీ, కింగ్ పిన్ ఎవరు, అసలు ఎక్కడికి తరలించారనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలి అంటే ఖచ్చితంగా డబ్బు నీళ్ళలాగా పొయ్యాలనేసి మొదటి నుంచి ప్రిపేర్ అయ్యారు. దీన్ని దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా ఉన్నాయి. మద్యం అనేది ఒకటి కాదు, మైన్స్ తీయాలి, రకరకాల జరుగుతున్నాయి దర్యాప్తులు, అవంతా సహకరించాక లేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు అవినీతి 5 సంవత్సరాలు చేసి ఆ డబ్బుతో మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం రావాలి అని చెప్పి కార్యకర్తలు కనీసం కార్యకర్తలను కూడా పక్కన పెట్టేసి 2019 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు నా కార్యకర్తలు అనే వ్యక్తి 2019 నుంచి 24 వరకు కార్యకర్తలు కూడా పెట్టి కేవలం ఎమ్మెల్యేలని డబ్బుని నమ్ముకొని ఎన్నికలకు పోవడం జరిగింది. అందుకనే ఈ రోజు సిద్ధం సభల ద్వారా 175 కొడతామంటే కనీసం 11 సీట్లు కూడా 11 సీట్లు అతి కష్టం పైన అంత ప్రచారము, అంత డబ్బు ఖర్చు పెడితే 11 సీట్లు రావడం ఏంటంటే దీనికన్నా ఇది వేరేది లేదు. అది అధికారంలో అట్టున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఏం చేస్తున్నారు, రౌడీల్ని, గూండాల్ని, మహిళల్ని ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళని పోయి ఓదారుస్తున్నారు. అది ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉండేటప్పుడు అట్ట చేస్తే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రౌడీల్ని, గూండాల్ని, మహిళల్ని ఎవరైతే ఫైనల్ కామెంట్స్ ఏంటి చెప్పిన తర్వాత నాగమల్లేశ్వరి గారు మాట్లాడతారు. ఫైనల్ గా చెప్పండి, 1 minute. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి, న్యాయస్థానాల వ్యాఖ్యలకు సంబంధించి, విచారణ సంస్థలు వెలువచ్చిన అభిప్రాయాల గురించి మాట్లాడదామని మనం చర్చ పెట్టుకున్నాం. దాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, ఏ ప్రభుత్వమా, మద్యం అమ్మకాల గురించి మాట్లాడాలంటే నేను దాని గురించి కూడా మాట్లాడగలను. కానీ ఈ రోజు ఈ చర్చ కాబట్టి 2019 నుంచి 2024 వరకు మాత్రమే నేను గణాంకాలు చెప్పడం కూడా జరిగింది. అసలు ఏ ప్రభుత్వాలైనా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలు నడపాలనుకోవడమే దౌర్భాగ్యం. ఇది గమనించుకోండి. ముందు మద్యం మీద వచ్చే ఆదాయాలతోటి ప్రభుత్వాలు నడపాలనుకోవడమే పెద్ద దౌర్భాగ్యం, ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి పెద్ద శని అది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎన్ని కుటుంబాలు నిజంగా భేదా బిక్కే కదా ఈ కల్తీ మద్యాన్ని తాగేది. మామూలుగా పెద్దవాళ్ళు 1000 రూపాయలు, 5000 రూపాయలు, 25,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళ ఆదాయానికి పెద్ద ఇబ్బంది కాదు. కానీ రోజువారీ కూలీ పనులు చేసుకొని, లేకపోతే రిక్షాలు దొక్కి, ఆటోలు దొక్కి, వేరే పనులు చేసుకున్న వాళ్ళు సేద తీరడం కోసం ఈ మద్యాన్ని ఆశ్రయిస్తా ఉన్నారు.
వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేసుకునేది ఏదైనా దౌర్భాగ్యమే. ఇందుట్లో మద్యంలో వచ్చేతనికి నాణ్యమైన మద్యమా కల్తీ మద్యం అనేది అసలు లెక్కలోకి రాదు. మద్యం అన్న తర్వాత మద్యమే అది. కాకపోతే వీళ్ళు వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేశారు 2019 నుంచి 2024 వరకు. అది మాత్రం మనం నిస్సందేహంగా చెప్పగలం. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మిథున్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉందనేది స్పష్టమైన ఆధారాలు వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు మీరు అడిగారు ఎక్కడికి వెళ్ళి అని చెప్పని. ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మొహమాటం ఏముంది దాంట్లో. జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్ళిపోయినాయి ఆ డబ్బులన్నీ. విదేశాలకు ఏ విధంగా తరలించారో కూడా నేను చెబుతాను. నలుగురు ఎవరైతే ఐఐటి విద్యార్థులు ఉన్నారో మంచి మంచి స్థాయిలో ఉండే వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఈ రోజు దీన్ని ఎలా తరలించాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా విదేశాలకు తరలించారో కూడా చెబుతున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. విదేశంలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత ఉద్యోగాలు ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ధనాన్ని అప్పచెప్పి అక్కడ డాలర్ రూపాయలు కూడా తీసుకున్నారు. ఇది గమనించుకోండి. చాలా అంటే ఇంకా చాలా అదే శ్రీధర్ గారు చాలా చాలా క్లియర్ గా విశ్లేషకులు గారు చెప్తున్నారు కాబట్టి ఆయన దగ్గర చాలా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సిట్ ఏదైతే ఉందో దాన్ని అక్యూజ్ గా తీసుకొని అది నిజమా జరిగి ఆయన చాలా ప్రాపర్ గా నిజాలు చెప్తున్నాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇలా జరిగింది అని ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విషయాలు కూడా కన్సిడర్ చేయమని కూడా చెప్తాను. ఎందుకంటే చాలా క్లారిటీగా దగ్గర నుండి చూసినట్టుగా ఆయన చెప్తున్నారు కాబట్టి. నేనేం చెప్తున్నానంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు మాట ఒకటే, 2019 నుంచి 24 నుంచే చెప్పానంటే మరి 2014 నుంచి విశ్లేషణ అంటే ఏంది సార్? గత ప్రభుత్వం పరిపాలన ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, ఏం జరిగింది, మద్యం కుంభకోణం అక్కడ జరిగిందా ఇక్కడ జరిగిందా, అక్కడ రేట్లు ఉన్నాయా ఇక్కడ రేట్లు ఉన్నాయా, అక్కడ బ్రాండ్లు ఎక్కువ తీసుకొచ్చారా ఇక్కడ బ్రాండ్లు ఎక్కువ తీసుకొచ్చారా, అక్కడ రూమ్స్ సిండికేట్ అక్కడ ఇచ్చారా ఇక్కడ ఇచ్చారా, 24/7 ఎవరు నడిపారు ఏం చేశారు, ఇది నాగమల్లేశ్వరి గారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో అంతా ఆన్లైన్ లో చేశారు. మరి మీరెందుకు మాన్యువల్ గా మార్చారు? నాగమల్లేశ్వరి గారు 19 నుంచి 24 వరకు మాట్లాడతాము అని అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సరే మీరెందుకు మాన్యువల్ గా మార్చారు వాటిని? మీరెందుకు మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారు? అటు 5 సంవత్సరాలు ఇటు 5 సంవత్సరాలు ఏం జరిగాయో అనేది డెఫినెట్ గా నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ చేద్దామంటే సిబిఐ దగ్గరికి అందరం కలిసి వెళ్దాం. ఈ పార్టీకి వెళ్దాం ఆ పార్టీ వెళ్దాం, ఎవరేం జరుగుతుందో తెలుస్తుంది. మన మీద కేసులు వస్తాయి, రోడీ కేసులు అని మాట్లాడితే అది చెల్లే పని కాదు మేడం. ఎవరు చేసినా తప్పే. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. నేను మళ్ళీ అదే మాట చెప్తాను, ఎవరు చేసినా తప్పే. తప్పులు ఏంటనేది మీరే డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే చేయకుండా అవి ఎలాగో చట్టాలు చేస్తాయి కదా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఊహాగానాలు వేరు ఆధారాలు వేరు. చూద్దాం ఆధారాలు వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూద్దాం. ఫైనల్ స్టేజ్ లో ఉంది కదా, ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. స్టోరీ చెప్పేసి ఇవేంటే కరెక్ట్ కాదు కదా మేడం. అలా మాట్లాడితే ఎలా? స్టోరీలు ఎవరు అల్లర్లేండి మీకులాగా కోడి కత్తి స్టోరీ సునీల్ రెడ్డి ప్రపంచానికి వెళ్ళినప్పుడు చెప్పింది నేను. దాని సాక్ష్యం చెప్పానండి. మీరు ఇలాగే పోక్ చేసుకోండి, అంతకు మించి మీకు ఏం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి చాలు. ఇంకా కోడి కత్తి అయిపోయింది చరిత్ర అంతా. అయిపోయిన చరిత్ర కోసం ఎందుకండి? డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు తిరుత్తని వేణుగోపాల్ గారికి, మంచి నాగమల్లేశ్వరి గారికి, రాఘవేంద్ర గారికి, ముప్ప అంకమరావు గారికి థ్యాంక్ యూ అండి.